ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇవాళ రాహుల్ గాంధీతో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని రేవంత్ కలిసే అవకాశం ఉంది. 11 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యాహ్నం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ కానున్నారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సంబంధించి ఏంటి వివరాలు? నవీన్, ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడును కలవబోతున్నారు. ఈ ఇద్దరు శాఖలకు సంబంధించినటువంటి తెలంగాణకు ఉన్నటువంటి ప్రధాన పెండింగ్ అంశాలను వీరితో చర్చించబోతున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఏదైతే రక్షణ శాఖ భూముల బదిలీకి సంబంధించినటువంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రక్షణ శాఖ భూములు ఉన్నాయి. రహదారుల విస్తరణ, అదేవిధంగా ఫ్లైఓవర్లు, మెట్రో విస్తరణ, మూసీ నది అభివృద్ధి వంటి ప్రాజెక్టులకు ఆ భూముల అవసరం ఉంది. భూముల బదిలీ, అదేవిధంగా వినియోగానికి అనుమతులు ఇవ్వాలన్న అభ్యర్థన చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. దాన్ని మళ్ళీ రీటరేట్ చేసే అవకాశం ఉంది. ఇక రోడ్లు కనెక్టివిటీకి సంబంధించినటువంటి సమస్యలు కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రజల ప్రయాణం సంబంధించి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. పలు రహదారులు మూసివేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రం అవుతున్నాయి. పౌరుల రాకపోకలు కూడా కొంత శాశ్వత పరిష్కారం కోరే అవకాశం ఉంది. ఇక ముఖ్యమైనటువంటి అంశం రక్షణ శాఖకు సంబంధించినటువంటి పరిశ్రమలు, మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులు, తెలంగాణలో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులు పెంచాలని రాష్ట్రం కోరుతోంది. హైదరాబాద్ డిఫెన్స్ కారిడార్, అదేవిధంగా మిసైల్, డ్రోన్ తయారీ యూనిట్ల విస్తరణ పైన చర్చ జరిగే అవకాశం ఉంది. మరోపక్క కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న రాష్ట్ర డిమాండ్ కూడా పెండింగ్ లో ఉంది. ఈ అంశంపై కొంత స్పష్టత కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి సంబంధించి వరంగల్ విమానాశ్రయం అభివృద్ధి అంశం చాలా కాలం పెండింగ్ లో ఉంది. దీనికి అవసరమైనటువంటి భూముల బదిలీ, డీజీసీ అనుమతులు, సివిల్ ఎన్క్లేవ్ ఏర్పాటు, వీటికి సంబంధించినటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ విస్తరణకు సంబంధించి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతుందో దానికి సంబంధించినటువంటి విస్తరణ పనులు, కొత్త టెర్మినల్స్, కార్గో సౌకర్యాల పెంపుపైన కేంద్ర సహకారం కోరే అవకాశం ఉంది. ఇక ప్రాంతీయ కనెక్టివిటీకి సంబంధించి ఉడాన్ స్కీమ్ లో భాగంగా ఈ చిన్న పట్టణాలకు విమాన సర్వీస్ ప్రారంభించేందుకు ఉడాన్ పథకంలో భాగంగా తెలంగాణకు మరిన్ని మార్గాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ ను జాతీయ స్థాయి కార్గో లాజిస్టిక్స్ హబ్ గా అభివృద్ధి చేయడంపై కూడా కేంద్రం మద్దతు కోరే అవకాశం ఉంది. మొత్తానికి రక్షణ శాఖతో భూములు, కంటోన్మెంట్ సమస్యలు, డిఫెన్స్ ఇండస్ట్రీల విస్తరణకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు, ఇక పౌర విమానయాన శాఖతో వరంగల్ ఎయిర్పోర్ట్, ఉడాన్ మార్గాలు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ విస్తరణ వంటి అభివృద్ధి అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.